కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలివేయడంతో నిరుద్యోగులు రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి రాణి రుద్రమ్మ అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మాత్రమే నిరుద్యోగులు రైతులు అడుగుతున్నారన్నారు. నిరుద్యోగులు రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్న రాణి రుద్రమ్మతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఉన్నారు. చెప్పండి మేడం, ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగుల సమస్య మీద ఆందోళనలు జరుగుతున్నాయి, మరోవైపు రైతు భరోసా కోసం ప్రభుత్వం విచారణ చేపడుతోంది, ప్రజాభిప్రాయ సేకరణ. ఈ పరిణామాలను ఎట్లా చూడవచ్చు? అంటే ఇవాళ నిజంగా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిన నిరుద్యోగాల వ్యతిరేక ప్రభుత్వం, రైతులను మోసం చేసిన రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇవాళ రైతు అభిప్రాయ సేకరణ అనే పేరుతోటి మీరు కొత్తగా అభిప్రాయం తీసుకుంటున్నారు. ఏ అభిప్రాయం కూడా తీసుకోకుండానే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటివి ఉన్నాయి కదా. మీరు ఇవాళ రైతులకి డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. 7 పంటలకు ప్రతి పంటకి కూడా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. వడ్లకి ఇస్తామన్నారు, మొక్కజొన్నకి ఇస్తామన్నారు, జొన్నలకి ఇస్తామన్నారు, మీరు చెరుకుకి ఇస్తామని చెప్పినారు, వేరుశనగకి ఇస్తామని చెప్పినారు, పల్లీకి ఇస్తామని చెప్పినారు. మరి ఇవన్నిటికీ ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటి సమాధానం చెప్పాలి. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. మీరు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. మరి వీటన్నిటి విషయంలో మీరు ఇచ్చినటువంటి మాట ఒక్కటి కూడా నెరవేర్చకుండా అభిప్రాయ సేకరణ చేస్తే ఏమొస్తుంది? రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ, మాకు ఇచ్చినటువంటి హామీలు మీరు మోసం చేస్తున్నారు, మాకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదు, కాబట్టి మొదలు మా రైతు భరోసా పైసలు వేయండి, మా 2 లక్షల రైతు రుణమాఫీ చేయండి, మేము పండించినటువంటి పంటలకు మీరు చెప్పినట్టుగా ఒక క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వండి, మాకు వర్షాకాలంలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి పంటలకి నష్టపరిహారం ఇవ్వండి, కేంద్రం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయండి అని చెప్తారు రైతులు. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఒకవైపు జరుగుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ మంత్రివర్గ విచారణ పై వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఆశావాహుల అసంతృప్తి కావచ్చు, వీటన్నిటిని పక్కన నెట్టడానికి ఈ కార్యాచరణ తీసుకుంటుందా ప్రభుత్వం? అంటే ఒకటి, మంత్రివర్గ విస్తరణ అనేటువంటి అంశము వేరు, ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంశము వేరు, ఇవాళ వీళ్ళు తీసుకునేటటువంటి రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ అనేటువంటి అంశము వేరు. ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కావాల్సిన అంశం. ఒకవేళ నిజంగానే 10 తరాల రామనాసురులు లెక్క ఒక్కొక్కళ్ళే 10 మంది 10 శాఖలు చూడగలుగుతాం మేము అని ఎఫిషియెంట్గా చేస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయననే హోంశాఖ మంత్రిగా సెల్ఫ్ డిక్లేర్ చేసినారు, ఆయననే విద్యాశాఖ మంత్రిగా సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. మరి మీరే విద్యాశాఖ మంత్రి అయితే మీరు విద్యాశాఖలో లోపాలు లేకుండా చూడండి, పరిపాలన చక్కగా అయ్యేటట్టు. మీరే హోంశాఖ మంత్రి అయితే రాష్ట్రంలో క్రైమ్ని కంట్రోల్ చేయండి. ఇవాళ నిరుద్యోగులు నిరసన తెలియజేస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొడుతున్నారు పోలీసులు. మీరే కదా హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రితో పాటు ఆ పోస్ట్లో కూడా ఉన్నారు కదా. మరి దాన్ని కంట్రోల్ చేయండి. లా అండ్ ఆర్డర్ దేనికోసం వాడుతున్నారో చూడండి. ఇవాళ జర్నలిస్టులు కవరేజ్కి వెళ్తే కూడా జర్నలిస్టుల చొక్కాలు పట్టుకొని పోలీసులు లాక్కపోతున్నారు. మరి ఇదేమి ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది? అయితే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక అవకతవకలను ఆయన రోజుకొక స్కామ్ను బయటపెడుతూ గాంధీభవన్ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత ఆ అంశాలను పట్టించుకోవడం లేదు. అది ఇదెట్లా చూడొచ్చు? అంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఇన్వెస్టిగేషన్స్ అని అన్నారో అవన్నీ కూడా గతంలో తెలంగాణ రాష్ట్రంలో వేసిన సిట్ అంతా కూడా ఉత్తది. మీరు నయ్యం మీద వేసిన సిట్టు ఏమీ తేల్చలేదు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైన వేసినటువంటి సిట్టు ఏమీ తేల్చలేదు, భూకుంభకోణాల మీద వేసినటువంటి సిట్టు ఏమీ తేల్చలేదు, దేవాలయ భూముల మీద వేసినటువంటి సిట్టు ఏమీ తేల్చలేదు. అట్లనే ఇవాళ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కాళేశ్వరం మీద ఎంక్వైరీ అంటున్నారు, ఏమీ తేల్చరు, ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ అంటున్నారు, ఏమీ తేల్చరు. లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మొత్తం పైసలు వసూలు, కమిషన్లు, కకృతి, పర్సంటేజీలు ఇది మాట్లాడుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా జనం మీద పడి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇక ముందు నిరుద్యోగుల అంశంపై మీరు బీజేపీ పార్టీగా నిరుద్యోగులకు అండగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే నిన్న మహిళా సమస్యలపైన ధర్నా చేపట్టారు. ఇక ముందు ఏ అంశాలను తీసుకుంటారు, ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎట్లా చైతన్యం చేస్తారు సమాజాన్ని? అంటే తప్పకుండా ఇవాళ నిరుద్యోగులకు న్యాయం జరగాలి. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణలో నిరుద్యోగులు కోరుతున్నటువంటి ఉద్యోగాలు ఏమడుగుతున్నారు? వాళ్ళైనా మేమైనా ఏమడుగుతున్నాం? ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి
ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ భర్తీ చేయమని చెప్తున్నాం. ఖాళీగా ఉన్నటువంటి వాటన్నిటికీ నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేయండి. మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. పలానా డేట్ నాడు ఈ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తాము, పలానా డేట్ నాడు రిటర్న్ టెస్ట్ పెడతాము, పలానా డేట్ నాడు ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తాము, పలానా డేట్ నాడు ఇంటర్వ్యూకి పిలుస్తాము, పలానా డేట్ నాడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాము. ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేసిన తెలివితేటలు లేవా మీ పార్టీలా? ఎవరికి అంత ఎఫిషియన్సీ లేదా? మరి పెద్ద పెద్ద మేధావులం అని చెప్పి మీరు మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు కదా. ప్రభుత్వం కదా ఈ క్యాలెండర్ రూపొందించాల్సింది. అవును, వీళ్ళు పార్టీగా మేనిఫెస్టోలోనే పార్టీగానే చేతనైంది, ఇవాళ ప్రభుత్వానికి చేత కావట్లేదు అంటున్నాం మేము. అంటే చేత కాకపోవడం కాదు, కూర్చుంటే 1 డేలో చేయగలుగుతారు, కానీ ఎందుకు చేయాలి అనేటువంటి అహంకారం. నిరుద్యోగులు డిమాండ్ చేస్తే మేము చేసినట్టు ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక అహంకారము. ఇవాళ నిరుద్యోగులు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీట్లు వచ్చినాయి. ఇక వీళ్ళు గద్దెనెక్కినాక వాళ్ళని మర్చిపోతున్నారు. రేపు పొద్దున వాళ్ళకు కనుక నౌకర్లు లేకపోతే వీళ్ళు నౌకర్లు ఉడగొడతారు. థ్యాంక్ యూ. ఇది రాష్ట్రంలో సమస్యగా మారినటువంటి నిరుద్యోగులు అలాగే రైతుల అంశాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి. ఏదైతే నిరుద్యోగులు గత 10 ఏళ్ల కాలంలో అన్యాయానికి గురయ్యారో ఇప్పటికి కూడా ఇంకా అన్యాయానికి గురవుతున్నారు. నిరుద్యోగులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అది ఎందుకు నెరవేర్చడం లేదు అని నిలదీస్తే నిరుద్యోగులపైన అణచివేత చర్యలు చేపడుతూ ఉంది. దానికి కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టులను కూడా అణచివేసే పని చేపడుతుంది అని చెప్తున్నారు. అలాగే రైతుల విషయంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనే పేరుతో, అభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేయడం తప్ప, రైతుల్ని మోసగించడం తప్ప మరో ఉద్దేశం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, డివిజన్ హైదరాబాద్, ఓటర్ స్టూడియో.